హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దుర్గా నోటితోనే ఇక రాధ ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించిన విక్రమ్ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు. రాధ గురించి ఇక ఎవ్వరు ఇంట్లో తప్పుగా మాట్లాడుకోరు. ఆ అవకాశం ఇవ్వకుండా చేశాను. రాధకి తోడుగా ఉంటానని మాట ఇచ్చాను. ఇక ఎప్పుడు రాధ కళ్ళల్లో కన్నీళ్లు చూడను. ఇక ఎవరైనా రాధని అనే పరిస్థితి కూడా లేకుండా చేశాను అని చెప్పి విక్రమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలోనే తన ఫ్రెండ్స్ విక్రమ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా ఈరోజు ఎంతో సంతోషంగా కనిపిస్తున్నా, ఏం జరిగింది అనగానే అప్పుడు విక్రమ్, ఒరై ఈరోజు నా భార్య విషయంలో నాకు చాలా సంతోషంగా ఉందిరా అనగానే అప్పుడు ఫ్రెండ్స్, ఒరే పార్టీ చేసుకుందాం పదరా అని చెప్పి ఇక విక్రమ్ని బలవంతంగా తన ఫ్రెండ్స్ తీసుకువెళ్తారు. ఇక అక్కడ విక్రమ్ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకొని తిరిగి ఇంటికి వస్తాడు. రాధ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విక్రమ్ ఇంతలోనే గదిలోకి వెళ్తాడు. విక్రమ్ని చూసిన రాధ ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి విక్రమ్ గారు, మీరు ఇలా తాగేసి వచ్చారేంటి అనగానే అప్పుడు విక్రమ్, చూడు రాధా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ విషయంలో నేను ఏదో విజయం సాధించినట్టు అనిపిస్తుంది. అందుకే ఆ సంతోషం తట్టుకోలేక నేను ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నాను. అందుకే ఇలా జరిగింది అని విక్రమ్ అనగానే అప్పుడు రాధ విక్రమ్ పక్కన కూర్చొని, చూడు విక్రమ్, నేను మా నాన్న జైలు నుంచి విడిపించుకొస్తామని నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు మాత్రం నన్ను సొంతం భార్యలాగే చూసుకుంటున్నావు. నీ ప్రేమను చూస్తుంటే నాకు నీ మీద మరింత ప్రేమ కలుగుతుంది. నువ్వు చాలా మంచోడివి అని చెప్పి ఇక రాధ విక్రమ్ పక్కన కూర్చొని అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాధ విక్రమ్కి భోజనం తేవడానికి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే విక్రమ్ రాధ చెయ్యి పట్టుకుంటాడు. అది చూసిన రాధ ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి విక్రమ్, ఏం జరిగింది అనగానే అప్పుడు విక్రమ్, చూడు రాధా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే ప్రాణం. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనగానే ఇక రాధ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే తన మనసులో, ఇదేంటి, నిజంగానే విక్రమ్ నన్ను ప్రేమిస్తున్నాడా? తన భార్యలాగే చూసుకుంటున్నాడు కదా. మరి ఒకవేళ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత విక్రమ్ నన్ను భార్యగానే చూసుకుంటాడా అని ఆలోచిస్తూ వెంటనే, ఏంటి విక్రమ్, ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావేంటి అనగానే అప్పుడు విక్రమ్, అవును రాధా, నిన్ను నా భార్యగా చూసుకోవాలని ఉంది. అందుకే నువ్వంటే ప్రాణం. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఎవరైనా నిన్ను ఏమైనా అంటే ఊరుకోలేకపోతున్నాను. అందుకే ఆ దుర్గా నోటి వెంటే నీవు ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించాను. ఇక ఎవరు కూడా నిన్ను ఏదేలెత్తి చూపరు అని ఇక విజయ్ మాటల్లో పడతాడు. ఇక ఇంతలోనే విజయ్ రాధని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. అది చూసిన రాధ, విజయ్ ఏం చేస్తున్నావు? మనం నిజంగా భార్యాభర్తలము కాదు. మనమిద్దరం అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాం. అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత ఎవరికి వాళ్ళం విడిపోవాల్సిందే ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు విక్రమ్ తాగిన మత్తులో, లేదు రాధా, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఎప్పటికైనా నా భార్యవే. అగ్రిమెంటు పూర్తయిన తర్వాత నేను అగ్రిమెంటు చింపేస్తానే కానీ నిన్ను మాత్రం నా భార్యగా ఇక్కడి నుంచి పంపించలేను అని చెప్పి ఇక విక్రమ్ రాధని సొంతం చేసుకుంటూ ఉంటాడు. అది చూసిన రాధ, వద్దు విక్రమ్, ప్లీజ్ నీకు దండం పెడతాను, వదిలేయ్ అంటూ ఉన్నా ఇక విక్రమ్ మాత్రం, లేదు రాధా, మనమిద్దరం సంతోషంగా ఉండాలి, అంతే నాకు కావలసింది అని చెప్పి ఇక తాగిన మత్తులో విక్రమ్ రాధ ఒక్కటవుతారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. విక్రమ్ లేచి చూసేసరికి రాధ పక్కన ఉండడం చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే రాధా, రాధా అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాధ కూడా వెంటనే మెలకువ వస్తుంది. ఇక రాధ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన విక్రమ్, ఏంటి రాధా, ఏం జరిగింది, ఇలా ఉన్నావేంటి అనగానే అప్పుడు రాధ, ఇంకా ఎలా ఉంటాం విక్రమ్, నేను ఎంత చెప్పినా వినకుండా తాగిన మత్తులో నువ్వు నన్ను సొంత భార్యగా అనుకున్నావు, అందుకే ఇలా జరిగింది అని రాధ అనగానే అప్పుడు విక్రమ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి రాధా, నేను ఇలా చేశానేంటి, ఇప్పుడు ఏంటి పరిస్థితి
అంటూ ఉంటే అప్పుడు రాధ, ఏమో విక్రమ్, నాకు మాత్రం అర్థం కావడం లేదు. మనం ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాం కూడా ఆలోచించడానికి కూడా అంతు చిక్కడం లేదు అని రాధ అనుకుంటూ ఇక బయటికి వెళ్ళిపోతుంది. విక్రమ్ మాత్రం, ఇదేంటి, నేను ఇలా చేశానేంటి, రాధని కాపాడానన్న సంతోషంలో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకొని ఇంటికి వచ్చి ఇప్పుడు రాధ జీవితాన్నే నాశనం చేశాను అని చెప్పి ఇక విక్రమ్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అందరూ కూడా భోజనం చెయ్యడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇక అది చూసిన దమయంతి, ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక రాధ, విక్రమ్ మాత్రం సైలెంట్గా ఉంటారు. అది చూసిన రామచంద్రయ్య, ఏంట్రా విక్రమ్, రాధ నిజస్వరూపం నిరూపించావు, ఇంకా సంతోషంగా ఉండకుండా ఏంట్రా మీరిద్దరలా సైలెంట్గా ఉంటారు, చూడు ఈ సంతోషంలో మీరిద్దరూ అలా బయటికి వెళ్ళిరండి అని రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న రాధ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక విక్రమ్, లేదు మావయ్య, బయటికి వెళ్ళను, నాకు డ్యూటీ పని మీద బయటికి వెళ్ళాలి, ఇప్పుడు కుదరదు అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, ఒరేయ్, డ్యూటీ విషయం నాకు తెలుసురా, నువ్వేమి నాకు చెప్పొద్దు, ముందు రాధను తీసుకొని బయటికి వెళ్ళు అనగానే అప్పుడు దమయంతి, ప్రియ చాలా కోపంగా రామచంద్రయ్య వైపు చూస్తూ ఉంటారు. ఇక ప్రియ మాత్రం, ఇదేంటి, పెదనాన్న కూడా ఆ రాధ వైపే మాట్లాడుతున్నాడు, బావని రాధని శాశ్వతంగా దూరం చెయ్యాలని నేను చూస్తుంటే బావ, పెదనాన్న మాత్రం వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యాలని చూస్తున్నాడు, ఇది నాకు చాలా బాధగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక రాధ, వద్దులేండి సార్, నాకు కూడా కాస్త పని ఉంది అని చెప్పి రాధ అనగానే ఇక విక్రమ్ అక్కడి నుండి డ్యూటీకి వెళ్తాడు. ఇక వాళ్ళందరూ రోజు సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఇంతలోనే రాధకి కళ్ళు తిరిగినట్టు అనిపించి కింద పడిపోతుంది. ఇంతలోనే విక్రమ్ రూంలోకి వస్తాడు. రాధ కింద పడిపోవడం చూసి విక్రమ్ ఒక్కసారే షాక్ అవుతాడు. ఇక వెంటనే రాధా, రాధా అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న సునంద, నందగోపాల్ వెంటనే రాధ గదిలోకి వెళ్ళి, ఏంట్రా విక్రమ్, ఏం జరిగింది, రాధ ఇలా కింద పడిపోయిందేంటి అని సునంద అనగానే అప్పుడు విక్రమ్, ఏమో అమ్మా, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు, రాధ నేను వచ్చేసరికి కింద పడిపోయి ఉంది, నాకేదో భయంగా ఉంది అని చెప్పి విక్రమ్ తన ఫోన్ తీసి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక విక్రమ్ నుండి ఫోన్ రావడంతో డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి విక్రమ్ గారు అనగానే అప్పుడు విక్రమ్, డాక్టర్, నా భార్య కళ్ళు తిరిగి కింద పడిపోయింది, వెంటనే మీరు ఇంటికి వచ్చేయండి అని చెప్పగానే ఇక వెంటనే ఫోన్ పెట్టేసి డాక్టర్ ఇంటికి వస్తుంది. ఇక గదిలో ఉన్న రాధ దగ్గరికి వెళ్తుంది. ఇక అది చూసిన విక్రమ్, చూడండి డాక్టర్, ఇప్పుడు రాధకి ఏం పర్వాలేదు కదా, త్వరగా ట్రీట్మెంట్ చెయ్యండి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్, చూడండి విక్రమ్, మీరేమి కంగారు పడొద్దు, నేను చూసుకుంటాను కదా, మీరు ముందు ఇక్కడి నుంచి బయట ఉండండి అనగానే ఇక అందరూ కూడా బయటికి వస్తారు. ఇక డాక్టర్ రాధకి ట్రీట్మెంట్ చేస్తుంది. ఇక ఇంతలోనే డాక్టర్ చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే బయటికి వస్తుంది. డాక్టర్ని చూసిన సునంద, డాక్టర్, నా కోడలికి ఎలా ఉంది, తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా, చెప్పండి డాక్టర్, చాలా భయంగా కంగారుగా ఉంది అనగానే అప్పుడు డాక్టర్, చూడండి సునంద, మీ కోడలికి ఎటువంటి ప్రమాదం లేదు, మీరు నానమ్మ కాబోతున్నారు అని చెప్పగానే సునంద ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే విక్రమ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక తన మనసులో, ఇదేంటి, రాధ తల్లి కావడమేంటి అని విక్రమ్ అనుకుంటూ వెంటనే గదిలోకి వెళ్ళి, ఏంటి రాధా, ఇలా జరిగిందేంటి, తల్లి కావడమేంటి అనగానే అప్పుడు రాధ, ఏంటి విక్రమ్ గారు, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు, ఆ రోజు తాగేసొచ్చి నన్ను బలవంతం చేసి నీ భార్యగా దగ్గరికి తీసుకోలేదా, అందుకే ఈ ప్రతిఫలం, ఇప్పుడు మనం అమ్మా నాన్నలం కాబోతున్నాం, కానీ నాకు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది, మనమిద్దరం ఒకరికొకరం అర్థం చేసుకోకుండానే అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాం, ఈ అగ్రిమెంట్ పెళ్లిలో మనమిద్దరం ఒక్కటవ్వడం నాకేమీ నచ్చలేదు అని రాధ అనగానే ఇక విక్రమ్ కూడా, అవును రాధా, నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అనగానే అప్పుడు రాధ, ఇంకా ఏం చేసేదేముంది విక్రమ్, చూడు ఇప్పుడు మనం అమ్మా నాన్నలం కాబోతున్నాం, ఇక వీళ్ళకి అగ్రిమెంట్ పెళ్లి గురించి చెప్పొద్దు అనేసరికి ఇక విక్రమ్
సరే రాధా, నేను ఎవరికీ తెలియకుండా ఆ అగ్రిమెంట్ పేపర్స్ చింపేస్తాను అని విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సునంద రాధ దగ్గరికి వచ్చి, అమ్మ రాధ, ఇప్పుడు ఎలా ఉందమ్మా? నాకు మాత్రం సంతోషంగా ఉంది. నువ్వు నాకు మనవన్నో మనవరాలనో ఇవ్వబోతున్నావు. నేను వాళ్ళతో ఆడుకుంటాను అని చెప్పి ఇక సునంద రాధని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన దమయంతి, ప్రియ కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఇక ప్రియ, అమ్మ అంతా అయిపోయింది. ఇప్పుడు బావ తండ్రి కూడా కాబోతున్నాడు. ఆ రాధ తల్లి కాబోతుంది. ఇక బావతో నా పెళ్లి జరగడం ఎప్పటికీ జరగదు. అయిపోయింది, అంతా అయిపోయింది అని చెప్పి ప్రియ అంటూ ఉంటే అప్పుడు దమయంతి, ఇదేంటే ఇలా జరిగిందేంటి? రాధకి విక్రమ్కి ఈ పెళ్లి ఇష్టం లేదు, ఏలో జరిగింది అనుకున్నాం. కానీ ఇప్పుడు రాధ తల్లి కాబోతుందని తెలిసిపోయిందే అనగానే అప్పుడు ప్రియ, అమ్మ బావ తండ్రి అయినా సరే, ఇద్దరు పిల్లల తండ్రి అయినా సరే, నేను మాత్రం బావనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఇక ప్రియ కోపంగా, నిన్ను నమ్ముకోవడం వేస్ట్ అమ్మా. ఇక నీ మాటలు కూడా నేను నమ్మను. నా అంతటా నేనే ప్రయత్నించుకుంటాను అని చెప్పి ఇక ప్రియ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన దమయంతి, ఒసే రాధా, నీ వల్లే నా కూతురు నన్ను కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు. ఇదంతా నీ వల్లే కదే అని చెప్పి దమయంతి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రామచంద్రయ్య మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, వీడు రాధని పెళ్లి చేసుకున్నాడు, కానీ చిట్టిని మరసిపోయాడు. రాధ ఇప్పుడు తల్లి కాబోతుంది. విక్రమ్ నా కూతుర్ని మర్చిపోయి రాధని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాడు. కానీ నా కూతుర్ని నాకు తెచ్చిస్తానని మాట ఇచ్చాడు. ఆ విషయమే మర్చిపోయాడు అని చెప్పి ఇక రామచంద్రయ్య అనుకుంటూ ఉండగా ఇంతలోనే విక్రమ్ రామచంద్రయ్య దగ్గరికి వచ్చి వెంటనే రామచంద్రయ్యని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. మావయ్య, నేను తండ్రిని కాబోతున్నాను అనగానే ఇక వెంటనే రామచంద్రయ్య విక్రమ్ చెంప పగలగొడతాడు. చి, నువ్వసలు మనిషివేనారా? నువ్వు ఏం చెప్పావు? నా కూతుర్ని ప్రాణం పోయినా కూడా మరచిపోనని చెప్పావు. నా కూతురు చెయ్యి పట్టుకొని జీవితాంతం నిన్ను వదిలిపెట్టనని చెప్పావు. కానీ నా కూతురు ప్రేమని, నా కూతుర్ని మోసం చేశావు. నా కూతురు చనిపోయిందని నేను భ్రమలో ఉన్నాను. కానీ నువ్వు మాత్రం నా కూతురు బ్రతికే ఉందని చెప్పి కూడా, తెలిసి కూడా నువ్వు నా కూతురు వచ్చేంతవరకు వెయిట్ చేయకుండా రాధని పెళ్లి చేసుకొని ఇప్పుడు తండ్రివి కాబోతున్నావు. అంటే నా కూతురికిచ్చిన మాట అబద్ధం, నాకిచ్చిన మాట అబద్ధం. నన్ను నా కూతుర్ని మోసం చేశావు. నా కూతుర్ని అప్పజెప్తానని చెప్పావు. కానీ అది మరచిపోయి నీ జీవితం నువ్వు చూసుకున్నావు. ఛీ, ఇక నీ మాటలు నేను నమ్మను అని రామచంద్రయ్య అనగానే అప్పుడు విక్రమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే రామచంద్రయ్య కాళ్ళు పట్టుకొని, మామయ్య, నేను చిట్టిని మరచిపోలేదు. అసలు చిట్టిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ చిట్టి వచ్చేంత వరకు ఎదురు చూసి చిట్టినే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. కానీ అసలు ఇది ఎలా జరిగిందో తెలుసా మావయ్య? రాధా నేను కావాలని పెళ్లి చేసుకోలేదు. మేమిద్దరం అగ్రిమెంటు పెళ్లి చేసుకున్నాం. సీనయ్యని బయటికి తీసుకొచ్చేంత వరకు రాధా నేను ఒక నిర్ణయంకి వచ్చాము. అగ్రిమెంటు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. అలాగే ఇద్దరము కలిసి అగ్రిమెంటు పెళ్లి చేసుకున్నాము. సీనయ్య బయటికి వచ్చిన తర్వాత రాధా ఆ అగ్రిమెంటు చింపేసి వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ ఇంతలోనే ఆ దుర్గా విషయంలో రాధ ఏ తప్పు చేయలేదని నిరూపించాను. ఇక ఆ సంతోషంలో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నాను. ఇక ఆ పార్టీలో నేను తాగిన మైకంలో రాధకి దగ్గరయ్యాను. దాంతో రాధ తల్లి కాబోతుంది. కానీ మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకోలేదు. నేను ఎప్పటికైనా చిట్టినే పెళ్లి చేసుకోవాలి, తనను తీసుకొచ్చి నీకు అప్పగించాలి అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు మావయ్య అని చెప్పి ఇక విక్రమ్ రామచంద్రయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాడు. ఇక దాంతో రామచంద్రయ్య, ఒరే విక్రమ్, ఇంతలా జరిగినా కూడా ఎందుకురా ఒక్క విషయం కూడా నాతో చెప్పలేదు? చూడు, ఇప్పుడు చిట్టి గురించి కాదు, ఇదంతా ఇప్పుడు రాధని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. తను తల్లి కాబోతుంది. నిన్ను నమ్ముకొని ఈ ఇంట్లో అడుగు పెట్టింది. తనని చాలా ప్రేమగా చూసుకోవాలి. చూడు, ఎవరు చూడకముందే ఆ అగ్రిమెంట్ పేపర్స్ని చింపేయి. ఇక ఎప్పటికీ
నువ్వు రాధా భార్యాభర్తలుగానే ఉండిపోవాలి. ఈ విషయం ఎవరితో చెప్పనని నాకు మాట ఇవ్వు అని రామచంద్రయ్య అనగానే అప్పుడు విక్రమ్, సరే మావయ్య, ఈ విషయం ఎవరితోనూ చెప్పను అని చెప్పి ఇక విక్రమ్ రామచంద్రయ్యకి మాట ఇస్తాడు. ఇక అది చూసిన రామచంద్రయ్య, చూర్రా, నాకు చిట్టి అయినా రాధ అయినా ఒకటే. ఇప్పుడు రాధనే నా కూతురు చిట్టి స్థానంలో ఉంది అనుకొని నేను రాధని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను. తన మీద ఒక్క మాట కూడా పడనివ్వను. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఇక రామచంద్రయ్య వెంటనే రాధ గదిలోకి వెళ్తాడు. రామచంద్రయ్యను చూసిన రాధ మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే హగ్ చేసుకొని, సార్, ఇలా జరిగిందని అస్సలు అనుకోలేదు. నాకు చాలా బాధగా ఉంది అని రాధ అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. విక్రమ్ నాకు అన్ని వివరాలు చెప్పాడు. చూడు, ఇక ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ఇది విక్రమ్కి నీకు నాకు మధ్య తెలియాలి. అందుకే విక్రమ్ని వెంటనే అగ్రిమెంట్ పేపర్సు చించేయమని చెప్పాను. ఇక నుండి నువ్వు విక్రమ్ చాలా సంతోషంగా ఉండాలి. చూడు, మీ నాన్న జైల్లో ఉన్నాడని నువ్వు బాధపడుతున్నావు, కానీ నేను మాత్రం నిన్ను కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటాను. ఏ విషయమైనా నాతో చెప్పు అనగానే ఇక రాధ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రాధ తల్లి కాబోతుందని తెలుసుకున్న రామచంద్రయ్య, సునంద, నందగోపాల్, విక్రమ్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అది చూసిన దమయంతి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా కూతురు జీవితం నాశనమైపోయింది, కానీ వీళ్ళు మాత్రం రాధ తల్లి కాబోతుందని చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు బావగారు నా భర్తని నాకు దూరం చేసి నా సంతోషాన్ని పాడు చేశాడు. ఇప్పుడు ఈ విక్రమ్ గాడు రాధని పెళ్లి చేసుకొనొచ్చి నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. వీళ్ళని వదిలిపెట్టను. ఏదో విధంగా వీళ్ళ సంతోషాన్ని నేను దూరం చేస్తాను అని చెప్పి ఇక దమయంతి, ప్రియ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అది చూసిన సునంద దమయంతి దగ్గరికి వచ్చి, ఏంటొదినా, నా కోడల్ని చూస్తుంటే కోపంగా ఉందా? చూడు, ఇక నువ్వు నీ కూతురు ఎవ్వరు కలిసినా నా కోడల్ని ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే అక్కడ నా కొడుకు విక్రమ్ కృష్ణ నా కోడల్ని ప్రతి క్షణం కనిపెట్టుకునే ఉంటాడు. చూడు, ఇక నుండి రాధని ఏదైనా చెయ్యాలి అంటే ముందు విక్రమ్ని టచ్ చేయాలి. ఇక ఎప్పుడు నా నా కోడలి గురించి తప్పుగా మాట్లాడారంటే నేను ప్రాణం తీయడానికైనా వెనకాడను అని చెప్పి సునంద దమయంతి ప్రియాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన దమయంతి, చూసావా అత్తయ్య, సునంద ఎలా మాట్లాడుతుందో? ఆ రాధను చూసి సునంద కూడా మమ్మల్ని చాలా హీనంగా చూస్తుంది అని చెప్పి ఇక దమయంతి అనగానే అప్పుడు ప్రియా మాత్రం, అమ్మా, ఇక మనం ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం పద అనగానే అప్పుడు దమయంతి, చూడు ప్రియా, ఇది మన ఇల్లు. వెళ్ళిపోతే ఆ సునంద, నందకిషోర్, కిరణ్, రాధ వాళ్ళు వెళ్ళిపోవాలి, కానీ మన ఇంట్లో నుంచి మనం ఎందుకు వెళ్ళిపోతాం? ఆ రాధని వెళ్ళిపోయేలా నేను చేస్తాను. కాస్త ఓపిక పట్టు మమ్మీ అని చెప్పి దమయంతి అంటుంది. ఈ విధంగా త్రాగిన మత్తులో ఒక్కటైన రాధ, విక్రమ్లు, తల్లి కాబోతున్న రాధ, సంతోషంలో సునంద, షాక్లో దమయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.